సాయిరామండి. గరుడ పురాణము 25వ రోజు పారాయణము. పంచవక్త్ర పూజనం శివార్చన విధి. ఋషులారా, ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి. ఓం భూర్విష్ణవే ఆదిభూతాయ సర్వాధారాయ మూర్తయే స్వాహ. తర్వాత సద్యోజాత విశేషణధారి అయిన పరమాత్మ కళని ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి. ఓం హోం సద్యోజాతాయ నమః. ఈ సద్యోజాత శక్తిలో 8 కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నిటినీ ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో నమఃను చేర్చి పూజించాలి. ఉదాహరణ, సిద్ధిని ఓం సిద్ధ్యై నమః అనే మంత్రంతో పూజించాలి. తర్వాత సాధకుడు ఓం హ్రీం వామదేవాయ నమః. కొన్ని చోట్ల హ్రీంకి బదులు హీం ఉంది అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివస్వరూపానికి 13 కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి. అలాగే అఘోరస్వామికి ఒక మంత్రము 8 కళలు ఉంటాయి. ఎందుచేతనో గాని మంత్రము బీజాక్షరము చెప్పబడలేదు. ఆ కళలు ఇవి: మన్మోనని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఈ కళలను కూడా ఓం నమః ఆదులను చేర్చి పూజించాక శివుని 4వ వక్త్రరూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు 5. అవి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలను ఓం షష్ఠి నమఃలను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది హస్తన్యాసము. దానితో పాటు హౌం అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం, సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వభాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పర్శిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి. అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలతో స్పర్శ శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలుపెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలు దాకా న్యాసం చేయాలి. ఇక బాహ్య పూజ, మానసిక పూజలు 2 ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్య భాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానములను అర్పించి వివిధ మానస ఉపచారాలను గావించాలి. తర్వాత అగ్నిలో ఆహుతులు నివ్వాలి. అది ఎలాగంటే, సాధకుడు పూజాస్థలంలోని అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్రమంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి, అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని, అగ్నిని విన్యాసం చేయాలి, అంటే ఉంచాలి. ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలను చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివుడికి
ఆహుతులివ్వాలి. తరువాత కమలాంకిత గర్భ అయిన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్నికోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్నికుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలోనున్న కమలకర్ణికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజ చేయాలి. అంతటా పంచతత్వాలలో నుండు పృథ్వీ జలతత్వ శక్తులను విడివిడిగా వంద ఆహుతులను 5 మార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరం ప్రాయశ్చిత్త శుద్ధికై 8 మార్లు ఆహుతులు ఇవ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన హూం ఫట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు. శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట ఓం హాం ఆత్మతత్వాయ స్వాహ, ఓం హీం విద్యాతత్వాయ స్వాహ, ఓం హోం శివతత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తర్వాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి. ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా, ఓం హాం మాతామహేభ్యః స్వధా, ఓం హాం నమః సర్వమాతృభ్యః స్వధా. ఇలాగే తన పితరులందరికీ తర్పణాదులిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జనాలను ఆచరించి ఈ క్రిందే శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓం హాం తన్మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సాయిరామండి. 25వ రోజు పారాయణం సంపూర్ణం.